ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. హైడ్రాను తాము సమర్థిస్తున్నామని ఎఫ్టీఎల్ కింద ప్రభుత్వ భూములను బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయడం న్యాయమేనని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలోని టీఎన్జీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రజాపాలన అని రాజకీయ నాయకులు చెబుతున్నారని, కానీ అలా పిలుచుకోవడం కరెక్ట్ కాదని, ప్రజాపాలన అనే విధంగా చేసి చూపించాలని ఆయన అన్నారు. సర్వే నెంబర్ 523లో దాదాపు 80 ఎకరాలు ఉందని, అది ఎవరికి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఉండటానికి ఇండ్లు అనేది సహజ హక్కు అని, దానిని ప్రతి పేద కుటుంబానికి కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పిఏవి మహబూబ్ నగర్ జిల్లా కన్వీనర్ తిమ్మప్ప, పిఏవి కో కన్వీనర్ వెంకటేశ్వర్లు, టీఎఫ్టీయు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు విజయ్, డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ వామన్ కుమార్తో కలిసి ఆయన ప్రసంగించారు. మీరు ఇప్పటి నుంచి మంచిగా పనిచేయండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మాట చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ మేము ఏర్పాటు చేసినాం. ఈ విషయంలో ఇల్లు నా హక్కు, ఇల్లు నా హక్కు, నాగరికతలో నేను డెవలప్ చేసింది. నువ్వు నీ చేతికి తీసుకున్నావు, నేను ఎక్కడంటే అక్కడ కట్టుకోలేను కదా, నువ్వు పర్మిషన్ ఇవ్వాలి, ప్లాన్ నీకు చూపెట్టాలి, నేను కొనుక్కోవాలి, నేను రిజిస్టర్ చేసుకోవాలి, అన్ని లెవెల్స్లో నీకు డబ్బులు కట్టాలి. రూల్ ప్రకారం కట్టే డబ్బులు, లంచం ప్రకారం కట్టే డబ్బులు, అన్ని లెక్కలు డిసైడ్ అయిపోయినాయి. డిసైడ్ అయిపోయిన లెక్కల డబ్బులు కట్టి నేను అక్కడ ఇల్లు కట్టుకుంటే నువ్వు వచ్చి కూలుస్తావా? నేను తప్పుడు మనిషిని అయితే నువ్వు అధికారం నీ చేతిలో నువ్వు నిరూపించవచ్చు, నన్ను నిరూపించుకుంటావా? సామాన్యుడు నేరం చేసినప్పుడేమో వాడు నేను నేరగాడిని కాదని నిరూపించుకోవాలి, వాడే నువ్వు నేరస్తుడంటే వాడు కూడా నేను నేరస్తుని కాదని నిరూపించుకోవాలి. ఎవరి మీద అక్రమంగా కేసు పెడితే నేను తప్పు చేయలేదంటే నువ్వు నిరూపించుకో, కోర్టు పోయి అంటాడు వాడు. నువ్వేమో కేసులు పెడతావు, నువ్వేమో కూలగొడతావు, తప్పు ఎవరిదో నిరూపించే బాధ్యత నాకు పెడతావు. అధికారం నీ చేతిలో ఉంటుంది, వ్యవస్థలు నీ చేతిలో ఉంటాయి. ఇది దుర్మార్గం, ఈ పద్ధతి సరైంది కాదు అనే విషయం నేను చాలా గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఇది ఒక విషయం ఇండ్ల కూల్చివేతకు సంబంధించి. దయచేసి మీడియా మిత్రులు కూడా ఈ సందర్భంగా ఇల్లును కూలగొట్టడం అనేది, ఇప్పుడు దారిలో పోతున్న ఎవడో తెలియని పోరడోడు రాయి ఇసిరేస్తే లైట్ పోయింది అనుకోండి, వీధి లైటు, మనం తీసుకుపోయి లోపల వేయచ్చు, కేసు పెట్టవచ్చు వాడి మీద. ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసిండు, నాశనం చేసిండు అని చెప్పేసి ఇవాళ పబ్లిక్ ప్రాపర్టీ పాడైంది. సుప్రీంకోర్టు ఏమన్నది? వాడు నిందితుడైతే కూడా వాడిని ఇల్లు కూలగొట్టొద్దు నువ్వు అన్నది. బుల్డోజర్ న్యాయం కుదరదన్నది, బుల్డోజర్ న్యాయం. మన కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీరే రాసిండ్రు, ఎవరో ఏ పేపర్లోనో చూసిన నేను, వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ తప్పు చేసిన వాళ్ళ ఇండ్లు కూల్చినాం మేము, వాళ్ళు దురాక్రమించిండ్రు, వాళ్ళ ఇండ్లు కూల్చిన దానికి అది న్యాయం చేయడానికి కూల్చినాం మేము, అది న్యాయం, దాన్ని తప్పని నేరం అని అనేవాళ్ళను దాన్ని ఖండించే వాళ్ళ మీద మేము కేసులు పెడతాము అంటున్నారు. ఎవరి మీద కేసులు పెడతారు మీరు? ఇదేనా ప్రజాపాలన? వీఆర్ క్వశ్చనింగ్. ఇది తప్పు, ఇది సరైనది కాదు. మీరు ఈ మాట చెప్పే అధికారానికి రాలేదు. తప్పును ఎత్తి చూపితే మీదే తప్పని కేసు పెడతామని మీరు చెప్పడానికి రాలేదు. మీరు వచ్చిన పని మర్చిపోయి తప్పుడు పనులు చేస్తే మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము డెఫినెట్గా ఇక్కడ ఓ మాట చెప్పగలను, మేము చెప్పగలం. అదేమిటంటే బీఆర్ఎస్ ఓడిపోవాలని మేము అనుకున్నాం. నమస్తే తెలంగాణ పత్రిక మిత్రులు ఉన్నా కూడా ఇది రాయొచ్చు, ఓడిపోవాలని అనుకున్నాం. మొన్న 30వ తేదీ నాడు, అంతకుముందు 28 రాత్రి క్రిస్టియన్పల్లిలో ఇండ్లు కూల్చిందని తెలిసి విజిట్కి వెళ్ళినాం. అంతకుముందే ఒకవైపు హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. వాళ్ళు చాలా స్పష్టంగా ఎఫ్టీఎల్లో బఫర్లో ప్రభుత్వ స్థలాలను, అంటే చెరువు నాలాలను, చెరువులను, ఈ కాలువలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేసిండ్రు. వాటి వల్ల నీళ్లు సరైన దారి లేక ప్రకృతి బీభత్సం మనకు ఎదురయ్యే ఒక విపత్కరమైన పరిస్థితి వస్తున్నది. దాన్ని నివారించాలంటే ఇది ఆపాలి అని చెప్పేసి ఒక మంచి లక్ష్యాన్ని ప్రకటించి హైడ్రా ద్వారా చర్య చేపట్టిండ్రు. అందువల్ల ఇప్పుడు హైడ్రాకు పెద్ద సపోర్టు సమాజం నుంచి వచ్చింది. మేము కూడా ఈ నాలాలను, చెరువులను, కాలువలను, జల సంరక్షణను డిమాండ్ చేస్తున్న వాళ్ళం కనుక దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. అయితే అది నడిచే పద్ధతి ఎట్లా ఉంటుంది అనేది ఒక కండిషనల్గానే మేము దాన్ని సపోర్ట్ చేస్తున్నాం అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అది ఆలోచిస్తున్న టైంలోనే ఇక్కడ కూల్చివేతలు జరిగినాయి. జనరల్ ఏమనుకున్నారు,
చాలామంది మమ్మల్ని కూడా అడిగినారు, హైడ్రా కూల్చివేతలు మహబూబ్నగర్కి వచ్చినాయా అని. ఒక ఛానల్, ప్రైవేట్ ఛానల్ మిత్రులు హైడ్రా లాగా హైడ్రా అడుగుతున్నారా మీరు అని నన్ను అడిగినారు ఇంటికి వచ్చి. అంటే మేము టెడ్రా ఎందుకు అడగకూడదని అడిగినాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్స్ అనుకున్నప్పుడు తెలంగాణ డిజాస్టర్స్ అది మేము ఎందుకు అడగకూడదు, అది అడుగుతున్నాం మేము అని అన్నాను. అంటే పాలమూరు అధ్యయన వేదిక తెలంగాణకున్న ప్రత్యేకతల దృష్ట్యా చెరువుల విషయంలో ఆలోచన చేస్తుంది. అది వివరిస్తాను నేను కొంచెం. ఇప్పుడు ముందుగా ఈ కూల్చివేతల వరకు మాట్లాడుకుంటే ఖలీల్ గారు మాట్లాడిన విషయంతో పాలమూరు అధ్యయన వేదికకు ఈ ప్రెస్ మీట్కి 100% ఆమోదం ఉన్నది. అది కావాలని మేమంతా జాయింట్గా ఆ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. నిజానికి అక్కడ ఒక 82 గజాల 82 ఎకరాల స్థలం 523 సర్వే నెంబర్లో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి, అది పట్టణ గర్భంలోకి మార్చిండ్రు. నిజానికి 2002లో అది మహబూబ్నగర్ టౌన్లో భాగం కాదు. మహబూబ్నగర్ టౌన్లో భాగం కాదు. మీరు ఏం చేస్తున్నారు, మున్సిపాలిటీలను విస్తరించి వాటిని పెద్ద మున్సిపాలిటీలుగా ప్రకటిస్తే పట్టణ జీవితం చాలా పెరిగిపోయిందని ప్రపంచానికి చూయించుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని రాష్ట్రాలన్నీ కూడా ఒక ప్రపంచీకరణలో తాము గొప్ప అని చూయించుకోవడానికి అన్ని దొంగ లెక్కలు ఇట్లా తయారు చేస్తున్నారు. నిజానికి వీళ్ళు ఏర్పరిచిన చాలా మున్సిపాలిటీలకు మేజర్ గ్రామ పంచాయతీల స్థాయి కంటే మించిన స్థాయి లేదు. వీళ్ళు ఏర్పరిచిన కార్పొరేషన్లకు మున్సిపాలిటీల కంటే మించిన స్థాయి లేదు. వీళ్ళు కలుపుకున్నటువంటి గ్రామాలకు గ్రామ పంచాయతీల దశను అవి ఇంకా దాటనే లేదు. అక్కడ కలపడం వల్ల ఏమైంది, వాళ్ళకు పన్నుల భారం పెరిగింది, వాళ్ళకి ఇబ్బంది అయింది, పని దొరకకుండా అయింది. గ్రామీణ కూలీల పథకం వాళ్ళకు మీరు తీసుకొచ్చి కలిపి పెద్ద పట్టణం అని చేసిండ్రు. చేసి పట్టణ గర్భంలో 523 సర్వే నెంబర్లో 80 ఎకరాల పైన 82 ఎకరాల భూమి ఉన్నప్పుడు ఆ భూమిని మీరు ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ గారు ఏం చేస్తారు, పంచడానికి భూమి లేదు, డబ్బులు ఇస్తామంటాడు. దున్నుకోవడానికి భూమి ఇవ్వలేని అశక్తత మీరు చెప్పిండ్రు. కానీ మనిషి ఉండడానికి ఇల్లు అనేది సహజ హక్కు కదా. దీన్ని మనం ఎట్లా ఆలోచించాల్సిన అవసరం ఉందంటే, దీనికి తెలంగాణకు చాలా దగ్గర ఈ లింక్ ఉన్నది. మానవ జీవితం నాగరికత నదుల దగ్గర మొదలైతే చెరువులు కట్టుకునే చైతన్యం వచ్చినాక, భూమి తవ్వి నీళ్లు తీసుకునే చైతన్యం వచ్చినాక మనుషులు ఎక్కడంటే అక్కడ భూగర్భ జలము, భూమి వాళ్ళు అందుబాటులో ఉన్న చోటుకొచ్చి చెరువులు కట్టింది ప్రజలే. చెరువులకు పరివాకాన్ని దెబ్బతీయకుండా ఊర్లు కట్టుకున్నది కూడా ప్రజలే. మీరు పుట్టలేదు ఆ రోజు, ప్రభుత్వాలు పుట్టలేదు. 1947లో జరిగింది కాదు ఇది. 1000 ఏళ్ల పైన చరిత్ర ఉంది దీనికి. వాటిని దురాక్రమించడం అనేది ప్రపంచీకరణ రాజకీయాలు వచ్చినాక మొదలైంది. ఎందుకు వచ్చింది ఇక్కడ? దీంట్లో నేరస్తులు ఎవరు? మొట్టమొదటి నేరస్తులు విధాన రచన చేస్తున్న రాజకీయ నాయకులు. వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా విధాన రచన చేస్తున్న రాజకీయ నాయకులు తొలి ముద్దాయిలు. వాళ్ళు ప్రజలందరికీ ఇల్లు ఉండాలనుకున్నప్పుడు ఎక్కడెక్కడ జనాభా ఎట్లా పెరుగుతుంది? ప్రతి సంవత్సరం 1025 మంది పుడతారని అంటున్నారు ఇక్కడ లెక్కలల్లో. ఇప్పుడు అది 20 మందే పుడుతున్నారో ఏమో. పిల్లల్ని ఎక్కువగానండి అని పిలుపులు ఇస్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో, తెలంగాణలో, ఏపీలో ఆ పరిస్థితి వచ్చింది. పిల్లల్ని ఎక్కువగానండి, మన జనాభా ముసలిగా అయిపోతుంది, కష్టం అని చెప్తున్నారు. అన్నప్పుడు అందరికీ ఇల్లు ఉండాలి కదా. కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు ఇద్దరు అనుకొని నలుగురికో ఇల్లు ఉండాలనుకున్నా తెలంగాణలో ఎన్ని ఇళ్ళు కావాలి? ఇప్పుడు ఏమైంది? పల్లెలో పని లేదు. నేను ఎక్కడో మారుమూల పల్లె మనిషిని. నా ఊర్లో పని లేక నేను మహబూబ్నగర్కి వచ్చి ఉంటున్నా. ఇండ్ల కిరాయిలు భరించలేకపోతున్నా. నాకు సొంత ఇల్లు ఉంటే ఇక్కడనే ఉంటా, నా పిల్లలు చదివించుకుంటా. ఇక్కడ ఆరోగ్యం ఇక్కడనే పెట్టిండ్రు, మీరు చదువు ఇక్కడనే పెట్టిండ్రు, చిన్న ప్రయాణ సౌకర్యం ఇక్కడనే ఉంది. ఈ సౌకర్యాలు కోరుకుంటా కనుక ఇది తప్పు కాదు కనుక ఇది నాగరికతలో భాగం. నువ్వు ఏ సౌకర్యం కోరకుండా ఆ అడవిలోనే అట్లే ఉంటానే ఉన్నోళ్ళను మైదానానికి తెస్తున్నారు. మీరు మైదానం ఉన్నోళ్ళకి సౌకర్యం చేస్తలేరు కనుక ఇల్లు అనేది అందరికీ హక్కు కనుక ఇండ్ల విషయంలో ఒక 523 అనే కాదు, ప్రతి ఇల్లు లేని వాడికి ఇల్లు కావాలి. అది సహజ హక్కు. అది ఇవ్వగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయా? అవి లేనప్పుడు కట్టుకున్నవి ఎందుకు కూలుస్తారు మీరు? తర్వాత ఇల్లు ఎట్లా నిర్మాణం అవుతుంది? ప్రకృతి వనరు వల్ల నిర్మాణం అవుతుంది. ప్రకృతిని విధ్వంసం చేస్తే అది ప్రతీకారం తీర్చుకుంటున్నది. మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ చెరువులు రక్షించరు, గుట్టలు రక్షించరు, వనరులు ఏవి రక్షించరు. ఆ రేకులు ఎట్లయిపోయినాయో మీరు చూసిండ్రు కదా. మళ్ళీ ఆ రేకులు ఎవరు ఉపయోగించలేరు. అట్లాంటి ఒక స్థితి కలిగింది కనుక దీన్ని ఒక ప్రకృతిని పాలకులు పనిగట్టుకొని చేసే విధ్వంసం చాలా దుర్మార్గమైంది.
అసలు సహజంగా జరిగే ప్రకృతి విధ్వంసాలే పాలకుల నేరాల వల్ల జరుగుతాయని వాళ్ళ సమాజం ఆమోదించింది. అందరూ ఆమోదించిండ్రు. వయనాడు విలయానికి ప్రభుత్వాలదే బాధ్యత అని. ఇవాళ తెలంగాణలో వచ్చిన వరదల విలయానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? బీఆర్ఎస్ చేసిన నేరాలకు ఇవాళ ఈ విలయం వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఈ రాజకీయ నాయకులే ఈ విలయాలకు కారణము, ఈ పార్టీలే కారణము. ఇది మనం ఖచ్చితంగా ప్రజలందరికీ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఇక్కడ మీడియా పాత్ర కూడా ఏమైపోయిందంటే, మేనేజ్మెంట్లు కార్పొరేట్ మేనేజ్మెంట్ల స్థాయికి పోవడం వల్ల ఆ కార్పొరేట్ మేనేజ్మెంట్లు ఈ ప్రభుత్వాల, ఈ రాజకీయ నాయకుల, అధికారుల ఒక వలయంగా ఉండడం వల్ల ఇవి కూడా ఆ రియల్ ఎస్టేట్లను వాటన్నిటిని ప్రచారం చేస్తాయి. మీరు ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ చేసేవాడు పేపర్లకు యాడ్స్ ఇస్తున్నాడు, కోట్ల ఆదాయాలు సమకూర్చుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అవి ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్లో ఉన్నాయని హైడ్రా కూల్చేస్తుంటే అదే మీడియా ఇంకా ఎక్కడ పోతారు, మీరు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అది యాడ్ తీసుకున్న నాడు ఇప్పటికి కూడా పేపర్లో రోజు టీవీ తెరిస్తే రియల్ ఎస్టేట్ యాడ్స్ వస్తుంటే అది ఎఫ్టీఎల్ నేలైతే ఇక్కడ వీడు ఎఫ్టీఎల్లో చేసిండనే వార్తలు కూడా మీడియా చెప్పడం లేదు. కనుక ప్రజలకు ఏమవుతుందంటే సత్యం తెలియని పరిస్థితి కలిగించి పార్టీల గొంతులు అనిపించి ప్రజల గొంతులు మూసిపారేసేసి మనం ఎవరు మాట్లాడినా తెలియకుండా చేసి ఇవాళ ఒక విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇది పాలక వర్గాలు సృష్టిస్తున్న విలయం, ప్రకృతిది కానీ ఇట్లాంటి విపత్తులు కానీ. ఇది చాలా సీరియస్గా ప్రజల మధ్యకు పోవాల్సినటువంటి అవసరం ఉందని, కనుక ఈ ఇండ్ల కూల్చివేతల సందర్భంగా, హైడ్రా కూల్చివేతల సందర్భంగా మన చెరువులన్నీ కూడా మానవ నిర్మితాలు, శ్రామిక మానవ నిర్మితాలు. ఈ ప్రభుత్వాలు కట్టినాయి కావు, ఈ చెరువులన్నీ కూడా మన జిల్లాలో కోట్ ప్రభుత్వాలు ఏమీ కట్టలేదు, ఒక జూరాల ప్రాజెక్టు తప్ప ఏమీ కట్టలేదు. 10 ఏళ్ళు 11 ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ చేస్తే ఆర్డీఎస్ రానే లేదు మనకు. కోయిల్ సాగర్ తెలంగాణ రాకముందు, ఆంధ్రప్రదేశ్ లేకముందు కట్టిన కట్ట కోయిల్ సాగర్. మొత్తం చెరువులన్నీ పాతకాలపు కట్టడాలే. నీళ్ళు ఎవరైనా నిలిపితే పాత వాళ్ళు నిలుపుతున్నారు తప్ప ఈ 75 ఏళ్లలో ఎవడు మన కొత్త చెరువు ఒకటి కట్టింది లేదు, నీళ్లు నిలిపిందే లేదు. అవి పూడిపోతే దాన్ని సొమ్ము చేసుకున్నారు, దాని మీద ఇంత కట్ట మీద మన్ను పోసి, కానీ వీళ్ళు చేసిందేమీ లేదు. కనుక ఒక అవినీతికి, నేరానికి, దుర్మార్గానికి బాధ్యత వహించవలసినటువంటి రాజకీయ పార్టీలు, నాయకులు వాళ్ళు సత్యవంతులని మాట్లాడుతున్నారు. మీరు ఎంతమాత్రం సత్యవంతులు కాదు. మీరు నిజాయితీ